సో ప్రస్తుతం ఎన్వి రమణారెడ్డి గారు ఉన్నారు, ఆర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. సార్ నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ఈ ఆర్ట్ ద్వారా నిరసన తెలుపుతున్నాం అని అంటున్నారు. అసలు పహల్గామ్ అటాక్ గురించి మీరేమనుకుంటున్నారు? అది చాలా దుర్మార్గమైనటువంటి దుశ్చర్య. అమాయకుల మీద కాల్పులు జరపడం, అమాయకుల్ని పొట్టన పెట్టుకోవడం అనేది అది పాకిస్తాన్ గతం నుంచి ఇప్పటి వరకు చేస్తున్నటువంటి క్రమమే. సో ఈ సంఘటనతోటి ప్రపంచ దేశాలను కూడా పాకిస్తాన్కి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ అనేది ఎప్పుడు టెర్రరిజానికి పుట్టినిల్లుగా ప్రవర్తిస్తూ వస్తుంది. సో ప్రపంచ దేశాల్లో ఇండియా అనేది చాలా అద్భుతంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ క్రమంలో ఈ పాకిస్తాన్ ఒక వైరస్ లాగా ప్రవర్తించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది. అందుకని మేము ఆర్టిస్టులందరం కూడా యునైటెడ్గా ఇక్కడ సో ఈ మెసేజ్ అనేది ప్రపంచానికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ పెయింటింగ్ చేయడం జరుగుతుంది. సో నేను చేసినటువంటి పెయింటింగ్ ఏదైతుందో ఇక్కడ ఈ పాకిస్తాన్ పటం ఉంది, అది ఆ టెర్రరిజాన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో బయటి అవుట్ సైడ్ అంతా కూడా భయాందోళనకి గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఆ రకంగా ఈ పెయింటింగ్ చేయడం జరిగింది. సార్ ఇప్పుడు 26 మంది సివిలియన్స్, అది పైగా మతం పేరుతో చంపబడ్డవారు. అంటే ఈ మతాన్ని కావాలనే వాళ్ళు పేరు తీసుకొనే కావాలనే ఇలా అటాక్ చేసి ఉండొచ్చు అంటారా? అంటే ప్రతిసారి వాళ్ళకి ఏదో ఒక సందర్భము అవసరము అనేది క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈసారి మతాన్ని వాడుకోవడం అనేది జరుగుతుంది. కానీ టెర్రరిజం అనేది అది ఒక వైరస్ లాంటిది. అది ఎప్పుడు ఇండియాని అభివృద్ధి కాకుండా అడ్డుకోవాలనేది వాళ్ళ ప్రధానమైనటువంటి ధ్యేయము. సో ప్రతిసారి కొత్త రూపంలో వస్తున్నటువంటి ఈసారి మతాన్ని అడిగిండ్రు. సో గతంలో ఇంకో రకంగా చేయడం జరిగింది. సో ఏదైనప్పటికీ మనం ఇంత అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో అన్ని మతాలు అందరూ కూడా ఐక్యంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా పురోగతి చెందుతున్నాయి. సో మన ఇండియా కూడా చాలా కాంపిటేటివ్గా పురోగతి చెందుతున్న క్రమంలో సో ఇలాంటి దుశ్చర్యలకి ఒక దేశం పాల్పడడం అనేది చాలా దుర్మార్గం అయినటువంటిది. అందుకనే సో మేము ఇక్కడ ఈ మెసేజ్ ఇవ్వడం. యుద్ధం అని అంటున్నారు, ఒకవేళ యుద్ధం జరిగే అవకాశం ఉంది అని అనుకుంటున్నారా మీరు? అంటే నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మన ఐడెంటిటీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అది ప్రభుత్వ నిర్ణయం, అది కానీ సో ఒకవేళ పెద్దలు అవసరము అనుకుంటే ఖచ్చితంగా చేయాల్సిందే. సో మనం అందరం కూడా యునైటెడ్గా సపోర్ట్ చేయాల్సిందే. అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు సత్య గన్నోజ్ అని. మీరు అద్భుతంగా ఆర్ట్ ఉంది, మీ ఆర్ట్ గురించి మీరు చెప్పండి. యాక్చువల్ నేను గీసింది ఇండియా మ్యాప్, కానీ దీంట్లో అన్ని దేశాలు కనిపిస్తుంటాయి. అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్ని కలిసి ఉండే ప్లేస్ ఏదైనా ఉంది అని అంటే అది భారతదేశం. సో అందులో నేను సింబాలిక్గా గీసాను హిందూ, క్రిస్టియన్ అండ్ ముస్లిం అని చెప్పేసి. సో ఇతను ఆ కంట్రీ అతను వాళ్ళు మాత్రమే టెర్రరిజం చేస్తున్నారు. ఇతని వల్ల ఇక్కడున్న ముస్లింలకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. సో ఇది అన్ని దేశాలు పీస్ కోరుకుంటుంటే ఇతను మాత్రం అది టెర్రరిజం తోటి మన పుల్వామాలో 26 మంది చనిపోయారు. సో దానికి కారణంగా నేను ఇలా సింబాలిక్ గీశాను. సో ఇతను ఉండొద్దు, ఇలాంటి వాళ్ళు ఉండొద్దు మనకు అని చెప్పి ఉద్దేశంతో గీశాను. అంటే ఇప్పుడు మీరు అనుకుంటున్నారు అంటే ఇతని వల్లనే ఇప్పుడు మనకు టెర్రరిజం పెరుగుతుంది అని చెప్పేసి, అంటే మీరు దీని వల్ల ఇంకా ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? మెసేజ్ అంటే ఇప్పుడు ఒకరిని ఒకరు చంపుకునే అనేది అది మనుషులు చేసే పని కాదు, రాక్షసత్వం గల వాళ్ళు చేసే పని. సో అది ఉండొద్దని నేను కోరుకుంటున్నాను. ప్రశాంతంగా బ్రతికి వాళ్ళని బ్రతకనేయండి. వాళ్ళు ఏదో ఎంజాయ్ చేద్దామని హ్యాపీగా సమ్మర్ క్యాంప్కి వెళ్ళారు. సో అలా ఊహించని కూడా ఊహించలేరు. దానివల్ల టూరిజం ప్రాబ్లం అక్కడికి ఎప్పుడు అక్కడ ఇవే జరుగుతూ ఉంటాయి బికాస్ ఆఫ్ ఇలాంటి వాళ్ళ వల్ల. సో ఇలాంటి రాక్షసత్వం గల వాళ్ళని ఉండొద్దు, ఈ ప్రజల్లో తిరగనియొద్దని నా ఉద్దేశం. ఇప్పుడు యుద్ధం అని అంటున్నారు, యుద్ధం చేస్తే మనం వాళ్ళ పైన గెలిచే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నారా? 200%. ఇప్పుడు ఇంట్లో ఒక పిల్లి ఉంటదండి, ఆ పిల్లి మనం చూస్తేనే భయపడుతుంది. మనం డోర్ పెట్టేసి కొడితే అది కూడా గొంతు పడుతుంది. కాబట్టి వాళ్ళు అంత చేసినప్పుడు మనం ఊరుకోవద్దు కదా, తన మీదకి వచ్చిన దాకా మరీ చూసుకోవద్దు కదా. సో డెఫినెట్లీగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు, మనకి ఎటువంటి భయం లేదు, మన భారత సైన్యం ఉంది. సో డెఫినెట్లీగా మనం గెలుస్తాం, అసలు ఊహించనే లేదు మనకి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, మొత్తానికి అంటే ఈ ఆర్ట్ ద్వారా నిరసనగా మేము తెలపాలనుకున్నది ఒకటే, ఖచ్చితంగా ఈ